ఆ భవనాన్ని చూస్తుంటే గాల్లో తేలినట్టుందే అనిపిస్తోంది. భవనం ఏమిటి, గాల్లో తేలడం ఏమిటా అనుకోవచ్చు. ఉన్న బిల్డింగ్ను పైకి లేపి ఎత్తు పెంచేయడం అన్నమాట. ఇదెలా సాధ్యం? అలా చేయవచ్చా అని అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా ఉందా? ఏమిటి అద్భుతం అని ఒకంత గుగురుపాటు కలుగుతుందా? ఇది వాస్తవమే. ఉన్న పలంగా రోడ్డు కంటే డౌన్లో ఉన్న పాత భవనాన్ని 3 అడుగులు పైకి లేపి వాస్తు సెట్ చేసుకోవచ్చు. ఇందుకు వాడిన టెక్నాలజీ కేవలం జాకీలు, కార్మికుల నైపుణ్యం. చూడటానికే ఎంతో అబ్బురంగా కనిపించే బిల్డింగ్ లిఫ్టింగ్ పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రోడ్డు కంటే 2 అడుగులు దిగువకున్న ఈ భవనాన్ని 3 అడుగులు ఎత్తుకి పెంచి రోడ్డు కంటే ఎత్తులో ఉండేలాగా నిర్మాణం చేస్తున్నారు. ఇది యాస్టీజ్ ఏది ప్రాబ్లం లేకుండా ఏదైతే పాత భవనం ఉందో చెక్కు చెదరకుండా దీని నిర్మాణం జరుగుతుంది. ఈ టెక్నాలజీ ఏంటి, ఈ భవన నిర్మాణం ఎట్లా లిఫ్ట్ చేశారనేది ప్రత్యేక కథనం చూద్దాం. భవనాన్ని 3 అడుగుల మేర ఉన్నపళంగా పైకి లేపే ఈ విధానం చూస్తుంటే కాస్తంత ఆశ్చర్యమే కలుగుతుంది. అలా పనులు చేస్తున్న భవనాన్ని చాలా మంది సందర్శించి ఆ టెక్నాలజీని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇల్లు కట్టుకున్నట్టుగానే ఇంటి యజమాని దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నాడు. లేపుతోన్న భవనం కుప్పకూలిపోతుందేమోనన్న భయం, ఆందోళన అక్కడ పనిచేసే వారిలో కానీ యజమానిలో కానీ కొంచెం కూడా లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆల్బ్యాంక్ కాలనీలో నేలపై ఉన్న భవనాన్ని ఇలా పైకి లేపారు. 1990 ప్రాంతంలో 1250 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాన్ని నిర్మించారు. భవనం నిర్మించే సమయంలో ఇంటి కంటే కంకర రోడ్ డౌన్లో ఉండేది. ఆ తర్వాత సీసీ రోడ్లు వేయడంతో ఇల్లు కిందకైపోయింది. వాడకం నీరు డ్రైన్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పటిష్టంగా ఉన్న ఇంటిని ఎందుకు కూలగొట్టాలనే ఉద్దేశంతో యజమాని రమేష్ భవనాన్ని లిఫ్ట్ చేసే కంపెనీని సంప్రదించాడు. విశాఖలో 2 ఫ్లోర్ల భవనాన్ని ఆ మధ్య ఇలాగే పైకి లేపి వాస్తు సరిచేశారని తెలుసుకున్నారు రమేష్. ఇంటర్నెట్లో వెతికారు. హర్యానాకు చెందిన SRBL కంపెనీని సందర్శించారు. దీంతో కంపెనీ ప్రతినిధులు వచ్చి భవనాన్ని చూసి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. భవనాన్ని 3 అడుగులు పైకి లేపి గోడలు కట్టి ఇవ్వడానికి 3 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. 25 రోజులలో పని పూర్తి చేయాలన్నది ఒప్పందం. భవనానికి ఉన్న అన్ని పిల్లర్లు కట్ చేశారు. ఐరన్ కడ్డీలతో బీమ్ ఏర్పాటు చేశారు. జాకీలు ఉపయోగించి ఒకేసారి అన్ని వైపులా పైకి లేపడంతో బిల్డింగ్ పైకి లేచింది. గ్రౌండ్ ఫ్లోర్ మినహా ఇంటి లోపల ఏ పార్ట్ కూడా పాడవలేదు. కబ్బోర్డ్లు, కిటికీలు, గుమ్మాలు అలాగే ఉన్నాయి. మెట్లు, పోర్టుకో సహా మొత్తం బిల్డింగ్ 3 అడుగులు పైకి లేపడంతో రోడ్డు కంటే ఎత్తుకు వచ్చేసింది. అలా చేసిన తర్వాత పిల్లర్ల మధ్య ఐరన్ ఊచలు వేసి వెల్డింగ్ చేసి కాంక్రీట్ తో కట్ చేసిన పిల్లర్ జాయింట్ ను తిరిగి అతికేస్తున్నారు. జాకీలతో ఇంటిని పైకి లేపిన టెక్నాలజీని చూసిన వారందరూ అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఇంటిని కూలగొట్టి ఇల్లు తిరిగి కట్టుకుంటే 25 లక్షల పైమాటే. 10 లక్షల రూపాయలతో తాను అనుకున్నట్టు నిర్మాణం పూర్తవుతుందని యజమాని రమేష్ బాబు చెబుతున్నారు. ఈ ఇల్లు నేను 1990లో కట్టాను. నేను కట్టినప్పుడు రోడ్డు మీద చాలా ఎత్తుగా ఉండేది. నేను ఇప్పుడు రిటైర్ అయిపోయి వచ్చేసాను. మీరు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే రోడ్డుతో ఈక్వల్గా అయిపోయింది. సో చాలామందిని అడిగిన అడ్వైస్ ఏమిచ్చారంటే దీన్ని ఏం చేయలేవు, నువ్వు దీన్ని డిమాలిష్ చేసి మళ్ళీ కట్టుకోమని చెప్పారు. శ్రీరామ్ బిల్డింగ్ లిఫ్టింగ్ వర్క్స్ అని వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి చేయగలమని చెప్పారు. సో ఒక 1 మంత్గా చేస్తున్నారు ఈ పని అయిపోతుందండి. 130 జాకీలు పట్టుకొచ్చి చాలా జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా గతంలో హైదరాబాద్, విశాఖపట్నంలో చేశామని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. తాము చేస్తున్న ప్రతి చోట విజయం సాధిస్తున్నామని అంటున్నారు. राजमंड्री में पहली बार ये काम हो रहा है। जैसे कि आप देख सकते हैं इस मकान में हमने 25 जैक्स लगाए हैं और इसमें 13 मेंबर काम कर रहे हैं और ये काम लगभग आज से 35 दिन पहले हुआ था और आज ये 2 दिन 3 दिन के अंदर काम कंप्लीट हो जाएगा। और इससे पहले हमने
आंध्रा, उड़ीसा, कर्नाटका, केरला अनेक डिस्ट्रिक्ट में काम कर चुके हैं। ఈ భవనాన్ని ఎలాగా పైకి లేపారు, ఎట్లాగా దీని నిర్మాణం జరుగుతుందో ఇప్పటివరకు చూసాం. మనం చూసాం మొత్తం అంతా ఈ జాకీలు సహకారంతో ఇప్పుడు ఈ భవనం అంతా ఉంది. ఈ జాకీల మీదే ఆధారపడి ఉంది. హర్యానాకి చెందిన SRBL అనే నిర్మాణ సంస్థ, ఈ బిల్డింగ్ లిఫ్ట్ చేసే నిర్మాణ సంస్థ ఈ పనులు చేస్తుంది. కెమెరామెన్ గణేష్తో శ్రీరామూర్తి, HMTV, రాజమండ్రి నుంచి.